పూటకో పంచాయతీ, అన్ని స్థాయిల నేతల మధ్య నిత్యం కొట్లాటలు, కమిషన్ల కోసం కక్కుర్తి, వాటాల కోసం వీధి పోరాటాలు, పదవుల కోసం పైరేవిలు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇది. అటు పార్టీగా ఇటు ప్రభుత్వంగా హస్తం పార్టీ అట్టర్ప్లాపైంది. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి రోజుకో తీరుగా కాంగ్రెస్ నేతలు రచ్చకెక్కుతున్నారు. గాంధీ భవన్ మొదలుకొని సచివాలయం వరకు నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నది. భూదందాలైతే మంత్రుల మధ్య చిచ్చు పెట్టే స్థాయిలో సాగుతున్నాయి. కాంగ్రెస్ మంత్రులు నేతల మధ్య వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖకు సహచర మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య రాజుకుంటున్న అంతర్గత విభేదాలు రోజుకో రూపంలో రచ్చకెక్కుతున్నాయి. సుమారు 71 కోట్ల మేడారం అభివృద్ధి పనుల టెండర్లతో మొదటిసారి బయటపడ్డాయి. ఈ టెండర్లలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటున్నారంటూ సురేఖ అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆమె భర్త కొండా మురళి పార్టీ అధిష్టానాన్ని సంప్రదించడంతో విభేదాలు బహిర్గతమయ్యాయి. గతంలో ఒక సిమెంట్ కంపెనీ వ్యవహారంలో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై ఆరోపణలు రావడం, ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రాత్రిపూట ఏకంగా మంత్రి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం, సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులపై సంచలన ఆరోపణలు చేసింది. అటు తనకు సమాచారం ఇవ్వకుండానే ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన పరిధిలోని దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడాన్ని మంత్రి సురేఖ తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా వరంగల్లో సీఎం పర్యటనకు మంత్రి సురేఖ దూరంగా ఉండడం తీవ్రమైన కుమ్ములాటకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పరకాలలో జరిగిన బహిరంగ సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సీఎం రేవంత్ సమర్థించడంతో మరోసారి వివాదం రచ్చకెక్కింది. ఇటీవల సీఎం పరకాల, ములుగు జిల్లాలో పర్యటించారు. అయితే మాట మాత్రమైనా చెప్పకుండా సీఎం మేడారం టూరు పెట్టుకోవడం, పైగా తన శాఖ పరిధిలోని మేడారం వచ్చిన మంత్రులు సీతక్క, పొంగులేటి తనకు సమాచారం ఇవ్వలేదని మంత్రి కొండా సురేఖ అలిగినట్లు సమాచారం. అంతేకాకుండా సీఎం పరోక్షంగా కొండా కుటుంబ రాజకీయ ఎదుగుదలకు తొక్కేసేలా ప్రసంగించారని కాంగ్రెస్లో విస్తృత చర్చకు దారితీసింది. మరోవైపు కొండా దంపతులు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు వంటి పరిణామాలతో వారి మధ్య వైరం వాటాల పంచాయతీలతో పాటు రాజకీయ పంచాయతీగా రూపాంతరం చెందుతుందనే వాదన వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, ప్రభుత్వంలో నెంబర్ 2 స్థాయి వ్యక్తిగా చక్రం తిప్పిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఊహించని వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. కీలక కాంట్రాక్టులు, భారీ ప్రాజెక్టుల కేటాయింపుల్లో స్వప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు, తన కుమారుడిపై వచ్చిన స్మగ్లింగ్, భూ కబ్జా ఆరోపణలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అత్యంత వివాదాస్పదమైన 22A నిషేధిత భూముల భాగోతంలో ఉద్దేశపూర్వకంగానే భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న తీవ్ర ఆరోపణలు ఏకంగా మంత్రి పదవికే ఎసరు తెచ్చే స్థాయికి చేరాయి. భవిష్యత్తులో తన కుర్చీకి పొటెన్షియల్ థ్రెట్ గా పరిణమిస్తున్న పొంగులేటిని రాజకీయంగా అడ్డు తప్పించాలనే వ్యూహంతోనే సీఎంఓ వర్గాల నుంచే పక్కాగా లీకులు వదిలి ఈ 22A భూముల కుంభకోణంలో పొంగులేటిని ఇరికించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీటికి తోడు నిజామాబాద్కు నిధుల మంజూరును అడ్డుకున్న వ్యవహారంలోనూ మాజీ స్పీకర్ పోచారం ఆరోపణల వెనుక పొంగులేటి పేరే తెరపైకి రావడం అంతర్గత అసంతృప్తి తీవ్రతను స్పష్టం చేస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైకి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ పర్యటనలు, అధికారిక సమీక్షలో పాల్గొంటూ అంతా సవ్యంగా ఉన్నట్లే కనిపిస్తున్నా తెర వెనుక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో కీలక విధానపరమైన నిర్ణయాలు, బడ్జెట్ కేటాయింపులు, భారీ కాంట్రాక్టులు, బదిలీలన్నీ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి కోటరీ చేతుల్లోనే కేంద్రీకృతం అయ్యిందని ఆయన మదనపడుతున్నట్టు తెలిసిందే. ముఖ్యంగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయ టెండర్లను రద్దు చేసి విజిలెన్స్ విచారణకు ఆదేశించిన వ్యవహారంలో ఉత్తమ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు సాగునీటి పనుల నిధుల నిలిపేతపై పోచారం చేసిన ఫిర్యాదుల్లో తన శాఖ ప్రస్తావన రావడం ఉత్తమ్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి.
సీఎం రేవంత్ స్వయంగా పట్టుబట్టి తన సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్ను టీపీసీసీ పీఠంపై కూర్చోబెట్టారన్నది బహిరంగ రహస్యమే. కానీ బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే సొంత పార్టీలోని ఒక వర్గం నుంచి ఆయనపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సీఎంకు సన్నిహితంగా ఉండే మీడియా సంస్థలే మహేష్ గౌడ్ పై డిజాస్టర్ ప్రెసిడెంట్ అంటూ కథనాలు ప్రచారం చేయడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోఆర్డినేషన్ కమిటీ భేటీ ఢిల్లీలో జరగడంతో సీఎంకు పార్టీకి మధ్య విభేదాలు నిజమేనన్న సంకేతాలు వచ్చాయి. దీనికి తోడు పీసీసీ చీఫ్ పై సీఎంఓ నిఘా పెట్టిందన్న వార్తలు రావడం, ఏంటి దాదాగిరి, బ్లాక్మెయిల్ రాజకీయాలంటూ మహేష్ గౌడ్ బహిరంగంగానే సవాల్ విసిరడం ఇద్దరి మధ్య పెరిగిన అనుమానాల తీవ్రతను బట్టబయలు చేసిందనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రభుత్వ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. తన నియోజకవర్గానికి రావాల్సిన అభివృద్ధి నిధులు, సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల విషయంలో సీఎం రేవంత్ మాట తెప్పారని, పెండింగ్ బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని బహిరంగంగా ఆరోపణలు చేశారు. 6 నెలల్లో బిల్లులు ఇస్తామన్న సీఎం హామీ నీటమూటగా మిగిలిందని, మిగతా నిధులను విడుదల చేయకుండా ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రి పొంగులేటి అడ్డుకున్నారని నేరుగా వేలెత్తి చూపారు. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం బాగుపడిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని అయోమయం నెలకొందని, నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ ను ఇరుకన పెట్టాయి. మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపం ఉందని మండిపడ్డారు. పాలన మొత్తం కేవలం ఒక్కరి చుట్టూనే కేంద్రీకృతమైందంటూ తప్పుపట్టారు. అటు వనపర్తిలో సీనియర్ నేత జి చిన్నారెడ్డి సైతం ఫిరాయింపుదారులకు రెడ్ కార్పెట్ వేస్తూ తనలాంటి అసలైన నేతలను విస్మరిస్తున్నారని, తాను మరో జీవన్ రెడ్డిలా మారాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొన్ని నెలలుగా సొంత ప్రభుత్వంపైనే రోజుకో బాణం విసురుతున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రోజు రోజుకు కరమరుగవుతున్నారని, వలస నేతల హవానే నడుస్తోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో ప్రజా సంక్షేమం కంటే ఆడంబరాలే ఎక్కువయ్యాయని, సీఎం రేవంత్ వ్యవహార శైలి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా స్వరం పెంచుతూ పార్టీ జాతీయ సిద్ధాంతాలను, విలువలను పక్కనబెట్టి ఇతర పార్టీల నుంచి విచ్చలవిడిగా నేతలను చేర్చుకోవడం వల్ల ప్రజల్లో పార్టీ పరపతి దిగజారుతోందని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలు సీమాంధ్ర పాలకుల కనుసన్నల్లో నడుస్తున్నాయంటూ విమర్శలు చేశారు. పదవులు మీకే, పైసలు మీకే అంటూ నిలదీస్తూనే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు, రోడ్డు కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేయడం లేదని బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కారు. తప్పుడు పద్ధతులపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేరుగా సీఎం రేవంత్ ని నిలదీయాలని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. పాలనలో విఫలం కావడం ఒక ఎత్తు కాగా, మంత్రులపై, వాటి కుటుంబ సభ్యులపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక శాఖ మంత్రిపై ఏకంగా పర్సంటేజ్ మినిస్టర్ అనే ముద్ర పడింది. మరో మంత్రిపై ఏకంగా ప్రభుత్వ భూమిని వదలడు అనే స్టాంపు పడిపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా ఆరోపణలు చేశారు. అయితే ముఖ్య నేత ఆధ్వర్యంలోనే తమపై బురద జల్లే కార్యక్రమం జరుగుతోందని మంత్రులు అసహనంతో ఉన్నారు. ఇక బిగ్ బ్రదర్స్ సంగతి సరే, రాష్ట్రంలో పెద్ద పెద్ద వ్యవహారాలు, భూ కుంభకోణాల వెనుక బిగ్ బ్రదర్స్ హస్తం బయటపడుతూనే ఉంది. కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే రేవంత్ సర్కార్ అసలు స్వరూపం తేటతెల్లమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మైకు అందుకుంటే బీఆర్ఎస్ అగ్రనేతలను తిట్టడం, లేదంటే తమలో తామే కుమ్ములాడుకోవడమే చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. పాలకుల అసలు లక్ష్యం ప్రజా సంక్షేమం కాదని, అంతర్గతంగా సాగుతున్న మంత్రి పదవుల పంచాయతీలు, నియోజకవర్గాల టికెట్ల యుద్ధాలు, అభివృద్ధి నిధుల్లో కమిషన్ల వేట, పదవులపై పెత్తనమేనని స్పష్టమవుతుందన్నారు. వాటాల పంచాయతీ కాస్త ఇప్పుడు మూటల కొట్లాటగా మార్చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచ్ఛన్న యుద్ధం రానున్న రోజుల్లో
కాంగ్రెస్ పునాదులనే పెకిలించి వేస్తుందన్న చర్చ జోరందుకుంది.